తెలివిలేని వ్యక్తి చేతిలో రాష్ట్రం. రేవంత్ రెడ్డి పాలన చేత కావడం లేదు. అప్పుల పేరుతో తప్పించుకునే యత్నమట. కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలి కేసీఆర్ వైపే రాష్ట్రం చూపు. 2 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగం. హరీష్ రావు. బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి. ఎక్సైజ్ శాఖలో కుంభకోణం. మైక్రో కవరేజ్ కోసం 1.8 కోట్ల లంచం. ముఖ్య నేతలకు 1.5 కోట్లు, మరో వ్యక్తికి 30 లక్షలు. మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు. దొంగ అన్నట్లు రాజకీయ లబ్ధి కోసమే హరీష్ రావు ఆరోపణలు. మంత్రి జూపల్లి. ఇక ఇదైతే కరెక్ట్. వీళ్ళు చక్కగా పని చేయకనే వాళ్ళకి రాష్ట్రం అప్పయిపోయారు. ఇక వాళ్ళని దొంగ అని చెప్పేసి అంటారు. వాళ్ళేం సంసారాలు అని చెప్పేసి మేమంటలేం, కానీ మీకు అర్హత లేదు. ఇలా ఈయన షేర్ ఏంటంటే ఇది ఏ పేజీలో ఉంది? ఇది తెలివైన వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేసి బుధవారం తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు కేటీఆర్ పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తూ రేవంత్ రాష్ట్ర పాలనను వదిలిపెట్టారని అన్నారు. హామీల అమలును ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, అబద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు, కాగ్ ఏజెన్సీలు నామమాత్రపు అప్పు మాత్రమే ఉందని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పుల సంఖ్య పెంచి తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పును సంక్షేమం, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, విద్యాలయాలు, ఆసుపత్రుల నిర్మాణానికి కేటాయించిందని తెలిపారు. రేవంత్ 2 నెలల్లో తెచ్చిన రూపాయలు 2.5 లక్షల కోట్ల అప్పుతో ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేపట్టారా అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి. మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంట నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఆరూరి రమేష్ గతంలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని, సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన 16 ఓట్ల తేడాతో ఓడిపోవడం దురదృష్టకరమన్నారు. వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. బీజేపీకి స్థానం లేదు. హరీష్ రావు. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. కేటీఆర్ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన నాయకుడు అంట. కేటీఆర్ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన నాయకుడు ఏంది ఇది? హరీష్ రావు కూడా జోకుతుండు కేటీఆర్. మరి ఏం కాబోతా ఉందో అర్థమవుతలేదు. రమేష్తో తనకు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక నుంచి అనుబంధం ఉందన్నారు. స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక నుంచి అనుబంధం ఉందన్నారు. రాష్ట్రమంతా కేసీఆర్ దిక్కే చూస్తుందని, కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా అని అన్నారు. 2 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని, రైతు బంధు పడుతుందో లేదో చెప్పే దిక్కు లేదన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు భయపడుతూ చదువులు సాగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 2 నెలల కాంగ్రెస్ పాలనలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి 20 లక్షల విద్యార్థుల చదువు ఆగం చేశారని విమర్శించారు. గౌడన్నలకు ఇస్తామన్న భరోసా ఊసేలేదన్నారు. వాటిని చూసి రమేష్ సొంత గుడికి వచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. వరంగల్ జిల్లా 12 నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా ఎగరవేసి కేసీఆర్కు బహుమతి ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. నేనేమంటా ఉన్నా అంటే, ఒకవేళ ఈయన కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వస్తే కొంత ఆశ్చర్యపోవాలి. కాంగ్రెస్ చేస్తున్న పనులు నచ్చక వీళ్ళకి వచ్చినా అని చెప్పిన శృంగారం. కానీ ఆయన వచ్చింది బీజేపీలోకి వెళ్ళి కదా, దాన్ని ఎందుకు అంత ఏతులు కొడుతారు అర్థమవుతలేదు. దొంగ అన్నట్లుందని ఆయన, ఎస్ఐ శాఖల కుంభకోణం అని ఈయన. మరి ఏందో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోనికి సమయం సరిపోతుందా? లేదంటే రాష్ట్రాన్ని ఏమన్నా అభివృద్ధి చేసే దిశగా, లేదంటే ప్రభుత్వానికి ఏదైనా సహకరించే విధంగా కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేద్దాం, మనల్ని గెలిపించిన ప్రజలు ఉన్నారు, మనకు ఎంతో కొంత కొన్ని సీట్లు ఇచ్చిర్రు, వాళ్ళని ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళ బాగోగులు ఎట్లా చూడాలని ప్రతిపక్షానికి చిత్తశుద్ధి లేదు. అరే మనల్ని ప్రజలు గెలిపించారు, ఊరికే వీళ్ళ మీద కామెంట్ చేసుకుంటేనే బతామా, మనం పరిపాలన చేద్దామని చెప్పేసి కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదు.